దేవాది దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. కూర్చొని చెప్పుకుంటాను దాని అలా కూడా వస్తుందా ఒకళ్ళకి వెళ్తే అట్లా ఏం కాదులేదమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రభువు నందు కూడి వచ్చిన అందరికి వందనాలు. ఈరోజు కుటుంబం దగ్గరకు మనం ఎందుకు వచ్చామంటే అర్థమవుతుంది కదా నా మాటలు అర్థమవుతుంది. ఎందుకు వచ్చామంటే ఆదరణ కూటం నిమిత్తమై ఇక్కడికి వచ్చాం. మా సోదరి ఇస్తేరక్క అమ్మ అనకూడదు, ఎందుకంటే ఒకప్పుడు మాకు సన్మానాలు చేసి రాఖీలు కట్టిన అప్పచెల్లెళ్ళు ఆదరణ కూటానికి ఇక్కడ సమకూడుకున్నాం. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభువునందు నిద్రించిన ఆమె కూడా ఒకప్పుడు మన సహవాసానికి వచ్చినామే, మన మందిరానికి వచ్చినామే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల భూస్థాపనకు పోలేకపోయాం. కానీ ఆదరణ కూటంలో సమయం దొరికింది కాబట్టి ఏ సమయమైనా సరే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం కాబట్టి అది ఎంతో ఆశీర్వాదకరం. రైట్. సోదరుడు నవీన్ కొన్ని మాటలు మనకు తెలియజేశాడు. అలాగే నేను కూడా కొన్ని మాటలు వాస్తవానికి ఈరోజు మా అన్న చేత చెప్పిద్దాం అనుకున్నా, ఆయన చెప్పడం లేదు, అందుకని నేనే పూనుకున్నా చెప్పేదానికి. రైట్. కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం చూడండి, 31వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథంలో 31వ కీర్తన 1, 2, 3 వచనాలు ఒకసారి మనం చదువుకుందామా? 1, 2, 3 వచనాలు ఒకసారి చదువుకుందామా? నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నా నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. దేవుడు ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో దీవించును గాక. ఒకసారి నాతో పాటు 3వ వచనాన్ని ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 3వ వచనం. నా కొండ, గట్టిగా చెప్పండి, నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, ఈ ఉదయకాల సమయం ప్రభా, ఈ 12 గంటల ప్రాంతంలో మధ్యాహ్న వేళలోకి మేము వచ్చాం తండ్రి. ఈ సమయమందు గంగనపాలెం ప్రాంతంలో నైనా ఇస్తేలమ్మ వారి కుటుంబంలో ఆదరణ కూటమి నిమిత్తం వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమకూర్చినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో అటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని, ముఖ్యంగా ఈ కుటుంబీకులని దీవించి ఆదరించి ఓదార్చి కుటుంబంలో ఉన్నటువంటి కీడును తొలగించి పరిశుద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ నీ సన్నిధానంలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దావీదు రాసినటువంటి ఒక మంచి కీర్తన. ఈ కీర్తనలో దావీదు ఉద్దేశం ఏంటంటే గమనించండి, మొదటి వచనం 2వ వచనంలో దావీదు ఉద్దేశం కనబడుతుంది. ఏంటి దావీదు ఉద్దేశం అంటే, నన్ను రక్షింపుము.
ఇది దావీదు ఉద్దేశం. ఏంటంట? నన్ను రక్షించుము. దేవుని దగ్గరకు మనం ఎందుకు వస్తాము? దేవుని అసలు ఎందుకు నమ్ముకున్నాం? అసలు నమ్ముకోవడానికి అవసరం ఏంది అంటే దేవుడు మనలను రక్షిస్తాడని. చెప్పండి. దేవుడు మనలను రక్షిస్తాడని. ఎలా రక్షిస్తాడు? చూడండి 2వ వచనం. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ప్రాకారము గల ఇల్లు ఉంది. ఇల్లు సేఫ్గా ఉండాలంటే చుట్టూరు అది దాన్ని మన భాషలో చెప్పాలంటే ప్రహరీ అంటారు. ప్రహరీలు మనం కట్టుకోలేకపోయినా ఇప్పుడు కొత్త ప్రహరీలు వచ్చాయిగా, అవును కదా. రేకులతో కట్టేస్తారు, తడికలతో కట్టేస్తారు, లేకపోతే కమ్మిలతో కట్టేస్తారు. ఏదో ఒకటి ప్రాకారం ఉంటేనే లోపల ఇంటికి సేఫ్టీ. దేవుడు కూడా అంతేనంట. ఆయన అంటున్నాడు దావీదు, అయ్యా ప్రాకారము గల ఇల్లు ఏ విధంగా సేఫ్గా ఉంటుందో ఆ విధంగా నన్ను రక్షించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం 3వ వచనం కూడా చూసాం. నా కొండ నా కోట నీవే. నా కొండ నా కోట. కోట అంటే మన కోట అనుకున్నాను. అంటే నాకు స్థిరమైనటువంటిది లేదా నాకు బలమైనటువంటి రక్షణ నీవే అని దావీదు చెప్తున్నాడు. అసలు భలే అమూల్యమైనటువంటి మాటలు. నాన్న మీరు గమనించండి, మన దేవుడు మనలను రక్షించేవాడు. వినాలి, మన దేవుడు మనలను రక్షించేవాడు. వినండి, ఎప్పుడు వరకు రక్షిస్తాడు ఆయన అని మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. ఆయన ఎప్పుడు వరకు మనలను రక్షిస్తాడు? ఇంకొక వచ్చిన చూడండి, కీర్తన గ్రంథంలోనే 48:14 ఎప్పుడు వరకు ఆయన రక్షిస్తాడు? చూడండి 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఫస్ట్ మాట చూడండి, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎప్పుడు దాకా రక్షిస్తాడంట ఆయన? అక్కడ రాసిన మాట చూడండి, సదాకాలము. సదాకాలం అంటే ఎప్పటికీ ఆయన రక్షిస్తూనే ఉంటాడు. ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాడు. మనుషులు కాదు మనల్ని రక్షించేది, మనుషులు కాదు మనకు తోడుండేది, మనుషులు కాదు. దేవుడు అంటాడు, ఈ దేవుడు ఈయన మాత్రమే సదాకాలం ఎప్పటికీ రక్షిస్తాడు. నేను అంటాను, ఆయనే గనక లేకపోతే మన దిక్కు లేకపోతే మన పరిస్థితి ఏమైపోవునో ఎవరికి తెలియదు. అందుకని దావీదు చెప్పినటువంటి అమూల్యమైన మాట, దేవుణ్ణి మనం ఆశ్రయించున్నాం, దేవుడు మనం రక్షిస్తాడని, ప్రాకారము గల ఒక ఇల్లుగా ఆయన రక్షిస్తాడని, మనకు ఒక కొండగా మనకు ఒక కోటగా ఆయన ఉంటాడని, ఆయన మనలను సదాకాలం రక్షిస్తాడని, మరణము వరకు మనలను నడిపిస్తాడు. నిజంగానే మన దేవుడు ఆసామాసి దేవుడు కాదు. ఎవరు చెయ్యి విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టాడు. ఇంకొక మాట చెప్పనా, మన జీవితం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఎంతోమంది పరిచయాలు అవుతారు మనకు, అవరా? నెంబర్ 1, మనం చిన్న బిడ్డగా ఉన్నాం అనుకో, చిన్న బిడ్డ ఒక నెల 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం చిన్న బిడ్డగా ఉన్నాం అనుకో, అందరికీ ముద్దు వస్తాం, అందరికీ నచ్చుతాం. అప్పుడు ఏం చేస్తారు? అందరూ ఎత్తుకొని ముద్దులాడతారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆ ముద్దు ఒలికి పోద్ది. అందుకని వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ఇంక వదిలేస్తారు. చిన్నప్పుడు బాగుండేది అనుకొని ఇప్పుడు బాగలేదు అన్నట్టుగా ఏం చేస్తారు? వదిలేస్తారు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మన అమ్మ ఏం చేస్తుందంటే ఆడుకునేదానికి పంపిస్తుంది బయటికి. అప్పటికి పుట్ట ఫ్రెండ్లు పక్కన ఇంకొక పిల్లకాయలు ఫ్రెండ్స్ అవుతారు. ఈ ఫ్రెండ్స్ కూడా కొంతకాలం వరకే ఉంటారు, వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తారు. ఆ తర్వాత పిండి బడిలోనో స్కూల్లోనో వేస్తారు. వేసిన తర్వాత అక్కడ మరికొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. ఆడ చదువుకున్న రోజులు ఫ్రెండ్సే వాళ్ళు. ఆడ నుంచి ఏరే దగ్గరికి వెళ్ళారనుకో వీళ్ళు పోతారు. ఆడ ఏరే వాళ్ళు పరిచయం అవుతారు. మీకు అర్థమవుతుందా? పెళ్లి ద్వారా పరిచయం అవుతారు,
కార్యాల ద్వారా పరిచయం అవుతారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వివాహం ద్వారా కూడా పరిచయం అవుతారు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా కొంతమంది మా భర్త తరపున వాళ్ళు, లేకపోతే నా భార్య తరపున వాళ్ళు పరిచయం అవుతారు. మీరు గమనించండి, ఎంతమంది పరిచయం అయినా మధ్యలో వదిలేస్తారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, నేను ముందు చనిపోవచ్చు, లేదా నా భార్య ముందు చనిపోవచ్చు. కానీ మాట కట్టలేంది, చచ్చిపోయేదాకా నిన్ను నేను విడిచిపెట్టను, గ్యారెంటీ లేదు కదా. అవునంటారా కాదంటారా? మనుషులు ఎవరైనా సరే మనల్ని వదిలేస్తారబ్బా, అది నా ఉద్దేశం. ఎవరైనా మనల్ని వదిలేస్తారు. కొంతకాలం వరకే మనతో ఉంటారు, మనల్ని వదిలేస్తారు. సదాకాలము ఎవ్వరు మనతో ఉండనగాక ఉండరు. ఒకవేళ మాట ఇస్తే ఇచ్చారులే, ఏమని నేను నిన్ను విడిచిపెట్టను అని మాట ఇస్తే ఇచ్చారులే. కొంతమంది డైలాగ్ రాస్తున్నారు కదా, సావనైనా చస్తాను కానీ. ఆ డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పలేదు. నిన్ను విడిచిపెట్టను, అంత సినిమా లేదు అక్కడ, అంత ఛాన్స్ లేదు అక్కడ. కొంతకాలమే ఎవరైనా మనతో ఉండేది. నా తల్లిదండ్రులు కూడా నాకు కొంతకాలమే నన్ను ఆశ్రయిస్తారు, నన్ను వదిలేస్తారు. నా భార్య అయినా సరే, నా బిడ్డలైనా సరే, నా ఫ్రెండ్స్ అయినా సరే, నా బంధువులైనా సరే, ఎవరైనా సరే నాతో పాటు సదాకాలం వచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ మనతో సదాకాలము వచ్చేది ఒక్కరే ఒక్కరు, ఆయనే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. అందుకే అంటాడు కీర్తనకారుడు, ఏమంటాడు? ఈ దేవుడు, చెప్పండి, సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈయన వదిలిపెట్టే దేవుడు కాదు, ఈయన వదిలేసే దేవుడు కాదు. ఈయన ఉద్దేశాలలో వదిలేయడం అనేది, మర్చిపోవడం అనేది లేదు. నాకు నచ్చిన ఒక పాట ఉంది, నాకు భలే ఇష్టం ఆ పాట. ఒకసారి పాడదామా? ఆ చిన్న చరణం నాకు భలే నచ్చిన పాట, భలే ఇష్టం. పాడదామా? డ్రమ్ కొంచెం చిన్నగా, మీ గొంతులు కొంచెం పెద్దగా, సరేనా? రెడీ? నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత దగ్గరగా పాడమాట. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా. హల్లెలూయా. ఏం పాడావు నాన్న? ఏం పాడావు ఒకసారి చెప్పండి. ఈసారి డ్రమ్ము లేకుండా ఆ రెండు లైన్లు పడదామా? నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడచి నన్ను వీడి. మనం మర్చిపోతాం కదా, సొంత తల్లి బిడ్డను మర్చిపోతారు, స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని మర్చిపోతారు, భర్తే భార్యను మర్చిపోతారు, భార్య భర్తను మర్చిపోతారు, తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని మర్చిపోతారు, పిల్లలే తల్లిదండ్రులు మర్చిపోతారు. చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అయ్యా నా బిడ్డలు నాకు బొమ్మ పెట్టడం కూడా మర్చిపోయారయ్యా, మమ్మల్ని వదిలేస్తారయ్యా. ఎవరైనా వదిలేనే, కానీ సదాకాలము తోడుగా ఉండేది మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు. సదాకాలం మనకు తోడుగా ఉంటాడు. నేను అంటాను, ఈ మాట గనక మన పురిలోకి ఎక్కించుకుంటే, ఏ మాట?
మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనం మర్చిపోయినా మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదని ఈ మాట మన గురిలో కానీ ఎక్కించుకుంటే వినండి, మనం అందరం ఒక తీర్మానానికి వచ్చేస్తాం. ఏంటా తీర్మానం? చదువు కీర్తన గ్రంథంలోని. ఏంటా తీర్మానం? ఈ మాట మనకు కన్నా బుర్రకి ఎక్కితే మనం ఒక తీర్మానంకి వచ్చేస్తాం. ఏంటది? 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన 25వ వచనం చూద్దామా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు అక్కరలేదు. ఈ తీర్మానంకి వస్తారు వాళ్ళు. ఇది మనం చదివింది తీర్మానం. ఏంటి తీర్మానం? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. నానా, దేవుడు మనకుంటే చాలరా, గుర్తుపెట్టుకోండి. ఇంక ఏది ఈ లోకంలోది మనకు అక్కరలేదు, మనకు అవసరం లేదు. నమ్మిన స్తోత్రం చెప్పండి. వస్తారా తీర్మానానికి? రారా? అయ్యా నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు తప్ప ఈ లోకంలోనిది మాకేది ఎందుకు అవసరం లేదని తీర్మానం రావాలంటే నేను చెప్పానుగా, అందరూ మధ్యలో వస్తారు, మధ్యలో వదిలేసి వెళ్తారు. కొంతకాలం మనతో ఉంటారు, మనలో వదిలేసి వెళ్తారు. ఉన్నప్పుడు సంతోషం, వదిలేసి వెళ్ళినప్పుడు బాధ. అందుకని ఆశ పెట్టుకోకూడదు, అందుకని ఆశలు పెంచుకోకూడదు. నేను ఒక సామెత ఒకటి చదివా, నాకు భలే నచ్చింది. అది హృదయం అంట గుండెకాయ, ఇక్కడ అనుకోండి, గుండెకాయ అంట బాధపడతా ఉంటుందంట. ఇది బాధపడేటప్పుడు కన్ను అంటదంట, ఏడస్తా ఉంటదంట. ఇప్పుడు ఇదంటది నీకేమో బాధ వచ్చింది అని అడుగుతుందంట. కన్నుని అడిగితే కన్ను అంటదంట, నువ్వు పిచ్చివన్నీ నువ్వు లోపల పెట్టుకుంటావు, నువ్వు బాధపడతావు, నీ లోపలికి వచ్చిన దాన్ని బట్టి నేను ఏడవాల్సి వస్తుంది అంటదంట. అంటే పిచ్చివన్నీ ఎక్కడ పెట్టుకుంటాము? అందుకని కొన్నిసార్లు నిద్రపాటు చూడండి. మాకు నిజం చెప్పండి, రాత్రులు మీరు అందరూ ప్రతిరోజు నిద్రపోతారా? రోజు పడుకోగానే నిద్రపోతారా? ఛాన్సేలా. పడకేసుకున్నామంటే ఈ మూల నుంచి ఆ మూలకి ఎందుకంటే అబ్బా నాకు ఏం రావడం లేదు, నిద్ర రావడంలా. మీకు ఒక విచిత్రం చెప్పనా, డాక్టర్ కాడకు పోయి మొద్దు మాత్రలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నిద్ర రాక. ఎందుకంటే పిచ్చివన్నీ ఎక్కడ పెట్టుకుంటున్నారు? దీని దెబ్బకి ఏది ఆడస్తుంది? ఎస్, అందుకే తీర్మానం రావాలా, అయ్యా నువ్వు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అవసరం లే. ఎందుకంటే మనం ఏమి తీసుకొని పోవాలా. ఇందాక ఎవరో పాట పాడుతున్నాను, మేము వచ్చేటప్పుడు ఏంటది, వచ్చినప్పుడు ఏమి తేలేదు, పోయేటప్పుడు కూడా ఏది రాదు. మనం వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చామా? పని పోయేటప్పుడు ఏమన్నా తీసుకొని పోతామా? ఏమి తీసుకొని పోం. ఉన్నప్పుడే విలువ మనకు. లోపల ఉండే ప్రాణం పోతే నాకు భలే బాధ వేసింది ఒక విషయంలో. నేను ఎక్కడ చూడలా, ఎప్పుడు చూడలా. మొన్న ఈ మధ్యన ఒక భూస్థాపనకి వెళ్ళాను. భూస్థాపన అంటే ఒక మనిషి చనిపోయి ఉంటారు, చనిపోయినటువంటి మనిషిని ఎత్తుకుని ఎక్కడ కూర్చోబెడతాం? శ్మశానంలో కూర్చోబెడతాం. నాకు ఫోన్ చేసేసరికి నేను ఫోన్ ఎత్తాను, నేను సోదరుడు నవీన్ ఇద్దరం మాత్రం ఉన్నాం. ఎక్కడికి రమ్మంటున్నారంటే డైరెక్టర్గా శ్మశానంకి రమ్మంటున్నారు. ఇంటికి కాదు నన్ను రమ్మనింది. ఎక్కడికి? శ్మశానంకి రమ్మంటారు. ఇదేంది ఇది? ఇంటికాడ నుంచి కదా శ్మశానం కాడికి ఎత్తుకొని పోవాలా? ఒకవేళ మేమేమన్నా లేట్ అయినామేమో అందుకని ఎత్తుకెళ్ళిపోయారేమో అనుకున్న. కాదు, ఆ మనిషి చనిపోగానే తీసుకొచ్చి శ్మశానంలో పెట్టేసారంట. మీరు ఎప్పటికైనా కూర్చోబెట్టుకోండి. ఇదేం విచిత్రం, ఇదేం విడ్డూరం, మేము పండగ చేసుకోవాలని చెప్పి ఎంత బాధాకర విషయం చూడండి. అదే మనిషి బ్రతుకున్నప్పుడు విలువ లేదండి మనకు. అందుకే సాయిలాంగ్ ఒక మాట అంటాడు, చచ్చిపోయిన చేపకు విలువ ఉంది లేదా? చచ్చిపోయిన పందికి విలువ ఉంది, చచ్చిపోయిన కోడికి విలువ ఉంది, కానీ చచ్చిపోయిన మనకు విలువ లేదు. ఎంత బాగా మాట్లాడుతున్నాం ఇప్పుడు, ఎంత బాగా మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా చచ్చిపోయాం అనుకో, మీరే ఆవిడ ద్వారా మాత్రం పోయమ్మో అని. ఎందుకంటే విలువ లేదబ్బా.
విలువ లేదు. అందుకనే మనం తీర్మానం రావాలా, ఎవరైతే నా కొండ ఆయన, నా కోట ఆయన అని ఎవరైతే నాకు రక్షకుడుగా ఆయన ఉన్నాడు, ఆయన తప్పితే నాకు ఈ లోకంలో ఏది లేదు అనేటువంటి ఆ తీర్మానానికి ప్రతి ఒక్కరూ వచ్చేయాలంతే. మనమందరం ఈరోజు ఆదరణ కూటంలో నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని ప్రేరేపణతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవరికి శాశ్వతం కాదు, ఎవరు తోడుగా ఉండరు. అందరూ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు మాత్రమే సదాకాలము తోడై ఉంటాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం గట్టిగా ఇప్పుడు చెప్పండి. సదాకాలము తోడుగా ఉన్నాడంటే మన దేవుడు గొప్ప దేవుడా కాదా? కాదా? మరి గొప్ప దేవుడా కాదా అంటున్నా కదా? సదాకాలం తోడుగా ఉన్నాడంటే అంటే ఎవరు విడిచిపెట్టినా విడవడం లేదంటే, ఎవరు మర్చిపోయినా మరవడం లేదంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుని శక్తి గురించి ఒక్క మాట చెప్పనా మీకు. మన దేవుని శక్తి ఒకసారి చూడండి. అదే కీర్తనల గ్రంథంలోనే తిరగండి, కీర్తనలు మొత్తం తిరగదాం. అదే కీర్తనల గ్రంథంలోనే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒకసారి మనం చూద్దాం. 139వ కీర్తన, 139వ కీర్తన 7 నుంచి చదువుకుంటా వద్దామా? 7వ వచనం పాటించి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూద్దాం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవదును? బాగా వినాలి. నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనెను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములోనికి నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మన దేవుడి శక్తి చూడండి. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు, నువ్వు సముద్రంలో లోపల అగాధంలో దాక్కున్నా అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి పోయినా సరే నీ చెయ్యి నన్ను. చూడండి, యోనా 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 ప్రార్థన చేసాడా చేయలేదా? చేశాడా చేయలేదా? ఎక్కడ చేశాడు? చాపట్టులో అంట. చాపట్టు నిజమే లేదు. స్టార్టింగ్ చెప్పండి, ఎక్కడ మొదలు పెట్టాడు ప్రార్థన? సముద్రంలో, అగాధంలో. అవును కదా? చేపల కట్టులో చేసేట్లే నిజమే, కానీ స్టార్టింగ్ ఎక్కడ? ఎవరన్నా వచ్చి కాపాడుంటారు అక్కడికి వచ్చారు. కానీ దేవుడు వచ్చి తెల్లారితే చంపేస్తారు పేతుర్ని, తెల్లారితే. లేదా పౌలు శీలల పరిస్థితి కూడా అంతే. ఎవరన్నా పోయారా చెరసాల్లోకి? పోయారా? కానీ ఎవరు పోయారు? ఆయన వెళ్ళాడు. ఎవరు పోలా? శద్రక్ మెషక్ అగ్నిగుణం చూడండి, ఏసేసారు అగ్నిగుణంలో. వెళ్ళలేదా? ఎవరన్నా పోయారు అగ్నిగుణం లోపలికి? ఎవరన్నా పోయి కాపాడారా? అయ్యో పెట్లో ఎక్కడ పడిపోయారు? అగ్నిగుణంలో పడిపోయారు. ఎవరైనా కాపాడారా? ఎవరు కాపాడలా, కానీ ఎవరు పోయారు? దానియేలు సింహాల బోన్లో వేసారా? వెళ్ళదా? ఎవరన్నా పోయి కాపాడారా? ఎవరు కాపాడారు? అది మన దేవుని శక్తి. ఆకాశంలో నీకు ఇబ్బంది వచ్చినా అక్కడ ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. భూమి మీద నీకు ఇబ్బంది వచ్చినా అక్కడ ఆయన చెయ్యి పట్టుకుంటుంది. లేదా అగాధంలో నీకు ఇబ్బంది వచ్చినా అక్కడ ఆయన చెయ్యి పట్టుకుంటుంది. అందుకనేనండి మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్తున్నాను నేను. అందుకనే మన దేవుడు విడిచిపెట్టిన దేవుడు అని చెప్తున్నాను నేను. మనుషులను కాదు మనం నమ్ముకోవాల్సిందే. ఎవరో తెలుసా? ఈ దేవుడు చెప్పండి, సదాకాలము తోడుగా ఉంది దేవుడు. నేను అనుకుంటా, మా అమ్మ నాన్న నాకు ఉందలే, ఉన్నారులే, నా భార్య నాకు ఉందలే అని అనుకుంటా, నేను అనుకుంటా. కానీ వాళ్ళు మధ్యలో ఖచ్చితంగా వదిలేస్తారు. నేనైనా వదిలేస్తా, ఆమెైనా వదిలేస్తా. అవునా కదా? మీరు అనుకోవచ్చు మా పాస్టర్ ఉన్నాడులే అని. ఇవిడికేం తెలుసా? మీకంటే నేనే పోవచ్చు వదిలేసి. లేదా నేను అనుకోవచ్చు నాకేమి, నాకు అందరూ ఉన్నారులే అని. ఎవరికేం తెలుసు? అందుకనే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనం సదాకాలము దేవుని మీదే గురి పెడదాం. దేవుడు మనలను సదాకాలం తోడుగా ఉండి మనలకు నడిపించే దేవుడు. అందుకని నేను చెప్తున్నాను, ఆయన గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు. మన హృదయాలలో కూడా అంత గొప్ప స్థానాన్ని
దేవునికి మనం ఇవ్వాలా. గుర్తుపెట్టుకోండి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్ప స్థానాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. స్తోత్రం. గట్టిగా గొప్ప దేవుడికి గొప్ప స్థానం. ఈరోజు నేను ఆ ఒక్క మాట చెప్పేసి నా ప్రసంగాన్ని ఆపేస్తాను. గొప్ప దేవుడు అని ఇప్పుడు దాకా చెప్పా, ఆయన గొప్పతనాల గురించి కూడా చెప్పా. అవును కదా? ఎవరు పోలేని దగ్గరికి, ఎవరు వెళ్ళలేని దగ్గరకు కూడా ఆయన వచ్చి ఆయన సహాయం చేస్తాడని చెప్పా. అంత గొప్ప దేవునికి మనం కూడా ఎలాంటి స్థానం ఇవ్వాలా? గొప్ప స్థానం ఇవ్వాలి. చూడండి, బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆమె గొప్ప స్థానం ఇచ్చింది దేవునికి. చూడండి, ఆమె ఎవరో చూద్దాం. మత్తయి సువార్తకు రండి, 26వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. నాన్న ఇంకాసేపు నేను ఈ మాటలు చెప్పి నేను బోధిస్తాను. 6-7 వచనాలు చూడండి. యేసు బెతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. ఒక స్త్రీ, యేసయ్య బెతనీలో ఉన్నాడంట, కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడంట. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. స్త్రీ అన్నారు, ఆమె పేరు రాయలా, కానీ మార్కు గారు రాస్తారు ఆమె మరియమ్మ. ఆమె ఎవరు? లాజరు సహోదరి అయిన మరియమ్మ. మరియమ్మ వచ్చి ఏం చేసిందంట? చూడండి 7వ వచనం. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. మరియమ్మ ఎలాంటి బుడ్డి తీసుకొచ్చిందంట? అత్తరు బుడ్డి రాశారు చూడండి. మిక్కిలి విలువ అంటే చాలా విలువ కలిగింది, కాస్ట్లీ. అత్తరు అంటే మన భాషలో చెప్పాలంటే సెంటు, మన భాషలో అత్తరు సెంటు. ఆ సెంట్ మామూలుగా సెంట్ అంటేనే రేటు కదా, ఇది ఇంకా ఎలాంటిది? చాలా విలువ. ఎంత విలువ? దానికి క్లారిటీ చూద్దాం. చూడండి ఎంత విలువ. ఒకసారి మార్కు సువార్తకు రండి, 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. అది ఎంత విలువ చూద్దాం, దాని విలువ చూద్దాం. 14:5 మార్కు సువార్త 14:5. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి దాని కాస్ట్ చెప్తున్నారు. అక్కడ ఎన్ని దేనారాలంట? 300 దేనారాలు. అక్కడ ఒకటి పెట్టి కింద ఎన్ని రూపాయలు ఇస్తున్నారు చూడండి. ఎన్ని రూపాయలు? దాని కాస్ట్ ఎన్ని రూపాయలు? ఎప్పుడు రేట్ ఇది? 2000 సంవత్సరాల క్రితం రేట్ ఇది కదా. మీరు గమనించండి, 2000 సంవత్సరాల క్రితం 160 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత డబ్బులు? మీకు తెలిసే తెలియదు, నాకు తెలిసినప్పుడు పావలాకి 10 చాక్లెట్లు అబ్బా. నవీన్ నీకు కూడా తెలుసా? తెలుసు. అందరూ తెలుసు. పావలాకి 10 చాక్లెట్లు, అవునా కదా? ఒకవేళ రూపాయి కానీ ఎత్తుకోపోయినాం అనుకో, ఇది చాక్లెట్లా? 40 చాక్లెట్లు. చిన్న పని కాదు. అదే పావులు ఇప్పుడు ఎత్తుకోపో, మారుతుందా? మారదు. నా చిన్నప్పుడు మా అమ్మ సామాన్ తెమ్మని చెప్పింది. మేము అమ్మే సామాను కోటకు పోయి 5 రూపాయలు ఇస్తుంది. నాకు 5 రూపాయలు ఇస్తుంది నేను చదువుకునేటప్పుడు. 5 రూపాయల కోసం సైకిల్ వేసుకొని కోటకు పోయి సామాన్ తీసుకొచ్చేది. రూపాయి కొనుక్కొని అంటే 4 రూపాయలు దాచిపెట్టుకుంటాను. 4 రూపాయలు చూసుకుని నేను అనుకునేది, అమ్ము నా దగ్గర ఎంత ఉంది? 4 రూపాయలు ఉంది. ఆ 4-5 రూపాయల కోసం ఎక్కడ పోయి వచ్చేది? ఇప్పుడు మీరు చెప్పండి, 5 రూపాయలు ఇస్తే కోట దాకా పోయేసిరానండి. 5 కాదు, 5 పక్క 2 సున్నాలు పెట్టు, 500 పోతానంటారు. అవునా కదా? మొన్న మా వాడికి బాబా అప్పచ్చి కొనుక్కోవాలన్న మా చిన్నోడు జోబులో నుంచి 10 రూపాయలు వెళ్ళిచ్చా. వాడు గప్పని చూడలేదన్నోడు, నాకు ఎందుకు ఇది 5 రూపాయలు అంటాడు. ఊరి బాగా చూడరా. అదే సరే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు
ఈ పరిస్థితి 2000 సంవత్సరాల క్రితం. నాకు తెలిసే పావలకు 10 చాక్లెట్లు అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ డబ్బు ఎంత డబ్బో చూడండి. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న మాట చెప్తా. ఇదే కాలంలో అంటే ఇదే 2000 సంవత్సరాల క్రితం ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే వచ్చే కూలి ₹1. ఎంత? ₹1. అప్పుడు ఇప్పుడు సాయంత్రం దాకా పని చేస్తే 700 తేవడంలా, 1000 రూపాయలు తేవడంలా. మరి బేల్దారులు అయిపోవాలబ్బా, డబ్బులు సంపాదించాలంటే ఇంకేం పని చేసుకోగలే. 1300 మా 1200 మాట్లాడితే 1300. ఆయన పెట్రోల్ ఖర్చు, ఆయనకి మళ్ళీ టిఫిన్ ఖర్చు, ఆయనకి భోజనం ఖర్చు. ఆయన పెద్ద సీఎం పిఎం అయినట్టు కదా. రోజుకి ₹1000 సంపాదించేది వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అప్పుడులో ఉన్నటువంటి కూలి ₹1. నువ్వు అనుకో, మీరు అడగచ్చు, నువ్వు ఎట్ట చెప్తావయ్యా అప్పట్లో ₹1 కూలని. నేను క్లారిటీ చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూపిస్తా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. క్లారిటీ చూపిస్తాను నేను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు. ఎలాగనగా పరలోక రాజ్యము ద్రాక్ష తోటలకు పనికి పిలుస్తున్నాడంట. ఎంత ఇస్తానని? రోజుకి ₹1. పుట్టినోట్లో చూడండి ఎంత అది? ₹1. అంటే రోజంతా ఉదయం మొదలుకొని రాత్రి దాకా కష్టపడితే వచ్చే కూలి ఎంత? చెప్పండి, ఎంత? ₹1. అంటే ₹1. ఇప్పుడు చెప్పండి, ఈమె ఎన్ని రూపాయలు పెడితే ఇచ్చిన సెంటు? అప్పుడే మర్చిపోయారా? 20 కాదు, 60. ఇప్పుడు చెప్పండి, ₹160 ఈమె సంపాదించాలంటే ఎన్ని రోజులు పనికి పోయి ఉండాలా? 160 రోజులు, అంతే కదా? 160 320 రోజులు. ఇంచుమించు ఒక సంవత్సరం రోజు పనికి పోయి ఉండాలి. ఇవి ఒక్కరోజు కూడా ఆకుండా ఒక సంవత్సరం రోజు పనికి పోయి ఉంటే ఎంత డబ్బులు వచ్చి ఉంటాయి? ₹160. ఇది తినేది అవన్నీ ఏమిలే, ఇంకా ఆమె ఖర్చు అంటే ఏమిలే. అంత కష్టార్జితం పెట్టి ఏమి అత్తర బుడ్డి తెచ్చి యేసయ్యకి పూసింది మరి అమ్మ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గమనించండి, దీని స్మెల్ ఎలా ఉండొచ్చు? దీని వాసన పూసుకొని పోతా ఉంటే రే, ఇంత విలువ కలిగిన సువాసన, ఎంత గొప్ప వ్యక్తి పూసుకోమన్నాడు, ఎంత గొప్ప వ్యక్తి తిని పూసుకున్నాడు. మీకు ఒక మాట చెప్పనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి గొప్పవాడు అని ఎవరు చెప్పాల్సిన అవసరం లే, మన కళ్ళతోనే చూసి కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే, ఓడేసుకున్న షర్టు గుట్లో, ఓడేసుకున్న వస్తువులు, వాడు వాడే వస్తువులు, వాడు ఉండే ఇల్లు, మొత్తం ఇవన్నీ ట్రాలీ చేస్తే మనకు మనిషి ఎలాంటోడో క్యాచ్ చేయొచ్చు. నువ్వు గొప్పోడుగా కాదు, నేను గొప్పోడా కాదని నేను చెప్పగలరా? నాకు 10 లారీలు ఉన్నాయి, 20 బస్సులు ఉన్నాయి, 30 పైరు కోసి బండ్లు ఉన్నాయి, అవి ఎత్తుకుపోయేదానికి 30 లారీలు ఉన్నాయి. నేను చెప్పాలా? నేను వాడే వస్తువులే చెప్తాయి, నువ్వు వాడే వస్తువులే చెప్తాయి. మీకు ఒక చిన్న మాట చెప్తా నాన్న, బాగా వినండి. కొన్ని రోజుల క్రితం ఒక అక్క ఫోన్ చేసి, సారా మా కోసం ప్రార్థన చేశారా అనండి. ఏమ్మా, ఏం అవసరం అన్నా. అదేందో అందరితో మాట్లాడుతున్నాడు ఆ బ్యాంక్ మేనేజరు, నేను పోతే పోపు వద్దని వేస్తున్నాడు, నాకు లోన్ ఇవ్వడం లేదు సారా, ప్రార్థన చెయ్యి అనింది ఒక అక్క. బాగా ఆలోచించా, అదేందే అందరితో మాట్లాడటం ఏంది? నీతో మాట్లాడబోవడం ఏంది? ఒకరోజు నేను డైరెక్ట్గా అక్క నీతో మాట్లాడడం లేదు, నేను మాట్లాడతాను, నేను పోయి ఉన్నా బ్యాంక్కి. ఆ రోజు నువ్వు కూడా అక్క, ఆమె కూడా వచ్చింది. ఆమె సాయి చూసిన ఎట్టొచ్చింది తెలుసా? నల్ల జాకెట్టు తెల్ల దారంతో కుట్టుకొని వచ్చింది. మీకు అర్థం కావడం లేదా?
పూలు దారం అంటారే, చినిగిపోయిన జాకెట్, చినిగిపోయిన గుట్టలేసుకొని వచ్చింది, అది గుట్టుకొని పోంది. ఆమె అవతారం చూస్తుంటేనే దగ్గరికి రాణించుకునేదానికి లేదు. నేను అన్నాను, అక్క నువ్వు ఇట్టు వస్తుంటే నీతో ఎవడు మాట్లాడతాడు? బ్యాంక్ మేనేజరు. బ్యాంకులోకి ఒక ఉన్నత అధికారి కాడికి మనం పోయేటప్పుడు ఎట్టపోవాలా? నువ్వు నీ డ్రెస్అప్ మార్చు, ఏది మంచి చీర ఉంటుందో మీ ఇంట్లో దాన్ని కట్టుకొని రా, చిన్నకుండా ఉండేది నీట్గా శుభ్రం చేసి నీట్గా రా. నీట్గా శుభ్రం చేసి వచ్చినా కానీ వచ్చి కూర్చొని ఆ మరుసటి రోజు వచ్చి కూర్చొని ఏమమ్మా ఏమో నీకు ఏంది అని రాసుకున్నాడు. సరే పని అయిపోయింది. ఎందుకైంది పని? మొన్న అప్పుడంతా అవ్వాలని పని ఇప్పుడు ఎందుకైంది? ఎందుకంటే నీ వాతావరణం చూశాడు అక్కడ, నీ డ్రెస్అప్ చూశాడు అక్కడ. ఈ మనిషికి ఇస్తే కట్టదని ఓడికి చేసింది, అందుకని ఇవ్వలా. నేను అదే చెప్తా, ఒక మనిషి గొప్పవాడు అని ఎలా తెలుసుకోవచ్చంటే వాడు వాడే వస్తువులు, వాడు వేసుకునే డ్రెస్సు, వాడు ఉండే ఇల్లుని బట్టి గొప్పవాడని క్యాచ్ చేస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, 160 రూపాయలు విలువ చేసే సెంటు పూసుకున్నాడంటే ఎంత గొప్పవాడై ఉండాలా? సంవత్సరం కష్టార్జితమ్మా ఒంటికి అత్తరు పూసుకున్నాడంటే ఎంత గొప్పవాడై ఉండాలా? మరియమ్మ అంటుంది, నా యేసయ్య గొప్పోడు. దేవునికి స్తోత్రం. గట్టిగా మరియమ్మ ఉద్దేశంలో నా యేసయ్య గొప్పోడు. నేను కాదు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడు అని ఆమె చెప్పలా. ఎవరికి? ఆమె అత్తరు తీసుకొచ్చింది, అత్తరు వాసన చెప్తుంది పక్కన వాళ్ళకి. ఆ వాసన ముక్కుల్లోకి పట్టుకుంటే వాళ్ళందరూ అంటారు, వా ఎంత గొప్పోడు వచ్చాడు రా. ఎక్కడున్నాడు ఆ గొప్పోడు? వచ్చి ఎక్కడున్నాడు? కుష్ఠరోగిట్లో ఉన్నాడు. నేను అంటాను, ఈమె కాదు సువార్త చెప్పింది, రండి యేసయ్య కాడికి రండి అని. సమరీ స్త్రీ పిలిచినట్టు పిలవలా ఈమె. జనాలందరూ ఎందుకు వచ్చారు అక్కడికంటే, ఒరే ఇంత మంచి అత్తర వాసన వస్తుంది, ఎంత గొప్పోడు, ఎవరు వచ్చున్నారు ఆ గొప్పోడు అని జనాలే తండోపతండాలుగా వచ్చేసారు ఆ కుష్ఠరోగి ఇంటికి. ఆ ఉన్నటువంటి గొప్పడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నేను అదే చెప్తా, మన దేవుడు గొప్పోడు నాన్న. మరియమ్మ చేసిన పని చూడండి, గొప్పోడికి గొప్ప స్థానాన్ని ఇచ్చింది. నేను కూడా అదే చెప్తా, మనుషులు వదిలేసిన, మనుషులు మర్చిపోయినా మన దేవుడు మరిచేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. గొప్పోడు కాబట్టి గొప్పగా ఇవ్వండి స్థానం, ఆయన ఇంకా గొప్పగా చూసుకుంటాడు. అర్థం కాలేదా? కుటుంబాల్లో చాలా మందికి గొడవలు రావడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబాల్లో ఒకటే, ఒకరినొకరు తీసి పారేసుకున్నట్టు మాట్లాడుకోవడం, దీనివల్ల గొడవలు వచ్చేది. అదే ఒకరినొకరు గొప్పగా మాట్లాడుకుంటే, నేను ఉన్నప్పుడు గొప్పగానే మాట్లాడాలా నా భార్య, నేను లేనప్పుడు కూడా గొప్పగానే మాట్లాడాలా. అప్పుడు మాట్లాడితే ఎట్లుంటుందో తెలుసా? విలువలు అనేది ఇంకా. అందుకని నేను అంటున్నాను, గొప్ప దేవుడిని ఆశ్రయించినటువంటి మనం గొప్పగా మనం కానీ ఆయనకి స్థానం ఇవ్వగలిగితే ఇంకా గొప్పగా దేవుడు మనలను చూసుకుంటాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు ఎలాంటి దేవుడు? సదాకాలం మనకు తోడై ఉండే దేవుడు. మనుషులు తోడుగా ఉండరు. మళ్ళీ చెప్తున్నా, మనుషులు ఎవ్వరు తోడుగా ఉండరు. ఉంటే కొద్ది రోజులే ఉంటారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. అందుకని ఈ దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఆయన గొప్ప దేవుడు. గొప్ప దేవుడికి మన ఇంట్లో కావచ్చు, మన హృదయంలో కావచ్చు గొప్ప స్థానం ఇస్తే ఇంకొంచెం గొప్పగా దేవుడు చూసుకుంటాడు, చేస్తాడు. అటువంటి మహాధన్యత ఈ కుటుంబానికి, వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు గొప్ప దేవుడు అని చెప్పారు నాయన. మరియమ్మ గొప్ప దేవుడిని గొప్ప స్థానం ఇచ్చింది ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో మేము కూడా మనుషులు ఎవరు మమ్మల్ని వదిలిపెట్టినా నువ్వు వదిలిపెట్టిన దేవుడు అని గొప్పగా నిన్ను కనపరచాలి ప్రభా, గొప్పగా నిన్ను స్తుతించాలి ప్రభా. నీకు స్తోత్రం. మా ఇంట్లో కావచ్చు, మా హృదయంలో కావచ్చు గొప్ప స్థాయి మీకు ఇవ్వాలి ప్రభా. నీకు స్తోత్రం. ప్రార్థించేద్దాం. మన మధ్యలో గగనపల్లి పాస్టర్ ప్రార్థన.